అపోస్తలులు రా, అందులో ఒకడికైతే తాళం చెయ్యి గుర్తు ఇచ్చేసాను రా, అందులో ఇంకొకడికి నా రొమ్మును అనుకునేంత స్థానం ఇచ్చాను రా, అందులో ఒకడు పొద్దుగొకలో డౌట్లుగా మాట్లాడుతున్నా సరే వాడిని దగ్గర పెట్టుకున్నాను రా. నేను అంటున్నాను, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఈ మాటేనండి, విశ్వాసం లేదు, భయం వేసింది, ధైర్యం సరిపోలేదు, ఇన్ని కరెక్ట్ ఒప్పుకుందాం. కనీసం కృతజ్ఞత ఉండాలిగా. ఇంత చేశాడు మనకి, 3 నెలలుగా అన్నీ తానే చూశాడు. ఈ చివరి దినాల్లో చాలా మంది క్రైస్తవులు కృతజ్ఞత లేదండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక 4 వాక్యాలు చదువుకుంటే, అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చును రాశాడు. అపాయకరమైన కాలములు వచ్చును అనగానే అందరూ ఏమనుకుంటా తెలుసండి, కరువులు, యుద్ధాలు, భూకంపాలు అనుకుంటాం. కానీ అక్కడ లేదు, అక్కడ అలా లేదు. అక్కడ ఏమో సరే తెలుసా, అపాయకరమైన కాలం వచ్చును. ఏంటి? కరువుని బట్టా, యుద్ధాన్ని బట్టా, భూకంపాన్ని బట్టా, దేన్ని బట్టి? చదువు నాన్న. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు. నాయన అట్ట చాలు. కరువును బట్టి కాదు అపాయకర కాలాలు, అనుభవించినట్టు తెలుసుద్దా బాధ, అనుభవించినట్టుకు అర్థమైంది. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఇదిగో చూశారో, కరోనా వచ్చింది, అయ్యో భయంకరమైనటువంటి స్వైన్ ఫ్లూ వచ్చింది, రకరకాల రోగాలు వస్తున్నాయి. అపాయకరమైన కాలములు అవి కాదురా అసలు. అపోస్తలులు రా, అందులో ఒకడికైతే తాళం చెయ్యి గుర్తు ఇచ్చేసాను రా, అందులో ఇంకొకడికి నా రొమ్మును అనుకునేంత స్థానం ఇచ్చాను రా, అందులో ఒకడు పొద్దుగొకలో డౌట్లుగా మాట్లాడుతున్నా సరే వాడిని దగ్గర పెట్టుకున్నాను రా. నేను అంటున్నాను, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఈ మాటేనండి, విశ్వాసం లేదు, భయం వేసింది, ధైర్యం సరిపోలేదు, ఇన్ని కరెక్ట్ ఒప్పుకుందాం. కనీసం కృతజ్ఞత ఉండాలిగా. ఇంత చేశాడు మనకి, 3 నెలలుగా అన్నీ తానే చూశాడు. ఈ చివరి దినాల్లో చాలా మంది క్రైస్తవులు కృతజ్ఞత లేదండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక 4 వాక్యాలు చదువుకుంటే, అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చును రాశాడు. అపాయకరమైన కాలములు వచ్చును అనగానే అందరూ ఏమనుకుంటా తెలుసండి, కరువులు, యుద్ధాలు, భూకంపాలు అనుకుంటాం. కానీ అక్కడ లేదు, అక్కడ అలా లేదు. అక్కడ ఏమో సరే తెలుసా, అపాయకరమైన కాలం వచ్చును. ఏంటి? కరువుని బట్టా, యుద్ధాన్ని బట్టా, భూకంపాన్ని బట్టా, దేన్ని బట్టి? చదువు నాన్న. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు. నాయన అట్ట చాలు. కరువును బట్టి కాదు అపాయకర కాలాలు, అనుభవించినట్టు తెలుసుద్దా బాధ, అనుభవించినట్టుకు అర్థమైంది. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఇదిగో చూశారో, కరోనా వచ్చింది, అయ్యో భయంకరమైనటువంటి స్వైన్ ఫ్లూ వచ్చింది, రకరకాల రోగాలు వస్తున్నాయి. అపాయకరమైన కాలములు అవి కాదురా అసలు.